నా ధ్యాసంతా బీసీలపైనే, బీసీ సెన్సెస్ గురించే కాంగ్రెస్కు నాకు మధ్య పంచాయతీ మొదలైంది, అందుకే కులగణన లెక్కలు తప్పని తగలబెట్టేశా. 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తామన్నారు, కానీ నా జాతుల కోసం వదిలేశా. తెలంగాణలో కొన్ని వర్గాలు ఆధిపత్యమే కొనసాగుతుంది, అనాదిగా రెడ్ల డామినేషన్ నడుస్తోంది. బీసీ వర్గాల రాజకీయ పునరేకీకరణ అవసరం అనిపించింది, అందుకే టీఆర్పీ స్థాపించా. న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలతోటి టీఆర్పీ చీఫ్ తీన్మాన్ మల్లన్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నడిచింది నిన్న. బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై మల్లన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నిన్న ఇచ్చిండు. తన ధ్యాసంతా బీసీల స్వావలంబన రాజ్యాధికారం పైనేనని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అన్నారు. ఇక బీసీ సెన్సెస్ గురించే కాంగ్రెస్కు తనకు మధ్య పంచాయతీ మొదలైందన్నారు. అంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇక్కడ జనగణన జరిగినప్పుడు అందులో కులగణన ఉండాలని, కులగణన కూడా జరిగింది. కులగణన జరిగితే మరి కులాల వారీగా లెక్కలు చెప్పాలి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు కులం చెప్పిన వాళ్ళు 4% ఉన్నారట రాష్ట్రంలో. 4% మంది, 4% కాదు 4 లక్షల మంది, 4 లక్షల పైన మనుషులు, 4 లక్షలు కాదు 11 లక్షల మంది, 11% మంది అంటున్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు 16% తీసుకుపోయారు. 4% నుంచి 5% మంది కులం పేరు చెప్పలేరట. కులం పేరు చెప్పిన వాళ్ళందరూ మళ్ళీ ఎన్లేసుకున్నారంటే వీళ్ళు అన్లేసుకున్నారు. అసలు యాక్చువల్గా 11% ఉన్నది ఒక్కటిసారి 16%కి ఎట్లా పోయింది అంటే ఈ కులం పేరు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓసీలని వేసి పడేసారు. ఇట్లా లెక్క నడిచింది. దాంతో మేము ఎక్కువ ఉన్నామని చెప్పేసి అరే ఒక్కటేసారి ఎట్లా పెరిగినరు అంటే అట్లా నడిచింది అనమాట లెక్క. కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంది, ఇప్పుడు మొత్తం లెక్క తీస్తే 3,71,00,000 మాత్రమే లెక్కకు వచ్చింది. అక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే మొత్తం కూడా ఏది తలసరి ఆదాయం లెక్కింపు కథ కమామిషం అంతా కూడా మొత్తం అంతా బాగారం కూడిక అవన్నీ చేస్తే 4,22,00,000 మంది తెలంగాణలో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే, మేము చెప్పింది ఏం కాదు. తీర్మానం వల్ల క్లియర్గా దాన్ని వివరించి పట్టికేసి చెప్పిండు. 4,20,00,000 మంది తలసరి ఆదాయం మీరు ఇచ్చినటువంటి ఏదో ఉన్నది కదా, బుక్ ఇచ్చారు కదా బుక్లెట్, ఆ బుక్లెట్ ప్రకారమే మరి 4,20,00,000 మంది ఉంటే ఇక్కడ 3,70,00,000 మంది ఉంటే ఇంకా మిగతా 50 లక్షల మంది ఎడిగిపోయారు అనేది ప్రశ్న. వాళ్ళు కులగణనలో జనగణనలో పాల్గొనలే, వాళ్ళది అక్కడ పక్కకు పోయింది. తర్వాత కులం పేరు చెప్పడానికి కొంతమంది ఇష్టపడలేరు. 4% నుంచి 5% మంది ఇష్టపడకపోతే వాళ్ళని తీసుకుపోయి ఓసీలలో కలిపారు. అందుకని ఓసీలు ఎక్కువని చూపించుకున్నారు. ఇది కథ. అందుకనే ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవు లెక్కలు. కులాల వారీగా లెక్క చెప్పమంటే కులాల వారీగా ఎందుకు లెక్కలు చెప్తలేరు, కాబట్టి కులాల వారీగా లెక్క చెప్పాల్సిందని చెప్పేసి తీర్మానం వల్ల డిమాండ్ చేసిండు. నీ కులగణన బిలగణన నీ అంతా కూడా జనగణన అంత తప్పులు తడక అని చెప్పేసి తలగబెట్టిండు దాన్ని. దాంతో షోకాజ్ నోటీస్ ఇచ్చేసి ఆ షోకాజ్ నోటీస్ కూడా ప్రేమ కట్టి పెట్టించిన వల్ల ఉన్నది ఆఫీసులో ఉన్నది పెట్టిండు ప్రేమ కట్టించి. షోకాజ్ నోటీస్ కాదు, సస్పెన్షన్ లెటర్ దాన్ని కూడా. కాబట్టి నా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే నేను ఎట్లుంటే ఇక్కడ తన ధ్యాసంతా బీసీల స్వావలంబన రాజ్యాధికారంపై టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అన్నారు. బీసీ సెన్సెస్ గురించే కాంగ్రెస్కు తనకు మధ్య పంచాయతీ మొదలైందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన కులగణన లెక్కలు తప్పని తగలబెట్టానన్నారు. తన అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా న్యూజెర్సీ ప్రిన్స్టన్ గోదావరి రెస్టారెంట్లో వెంకట్ మారోజు, ఇక రమేష్, తెలంగాణ వేణు, రాజ్ తోట ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మల్లన్న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడాడు. ఇక ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాల గురించి మల్లన్న ఎన్ఆర్ఐలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ద్వారా వివరించారు. తాను కాంట్రాక్టుల కోసమో పదవుల కోసమో కాంగ్రెస్ పార్టీలో విభేదించలేదన్నారు. తాను బీసీలకు జరుగుతున్న అన్యాయం తప్పుడు కులగణన సర్వే కారణంగానే విభేదించినట్లు స్పష్టం చేశారు. తనకు 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చి వచ్చిందని, అయినా బీసీ జాతులు వర్గాల రాజ్యాధికార సాధన కోసం వద్దనుకొని వదిలేశామన్నారు. రాష్ట్రంలో కొన్ని వర్గాల ఆధిపత్యమే కొనసాగుతుందని అన్నారు. అది ఇక్కడ తెలంగాణలో ప్రధానంగా రెడ్ల డామినేషన్ పెరిగిపోయిందన్నారు. అనాదిగా రాష్ట్రంలో ఇవే రాజకీయ పరిస్థితులు ఉన్నాయన్నారు. అందుకే బీసీల స్వావలంబన రాజ్యాధికార స్థాపన కోసం ఒక రాజకీయ పార్టీ అవసరమని భావించానని, అందులో భాగంగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించాల్సి వచ్చిందన్నారు. ఇక టీఆర్పీ ఫక్తు బీసీల పార్టీ అని, తెలంగాణలో ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా తక్షణం తప్పకుండా స్పందిస్తానన్నారు. బీసీ రాజ్యాధికారం కోసం సబ్బండ బీసీ వర్గాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అందరూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ రాజకీయ ఉద్యమానికి మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాస భారతీయులు తమ అభిప్రాయాలను మల్లన్నతో పంచుకున్నారు. బీసీల ఐక్యత, రాజకీయ సాధికారత కోసం చేపడుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు. మల్లన్న చేస్తున్న పోరాటానికి తమ సపోర్టు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. నిన్న న్యూజెర్సీలో జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి చిత్రాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ ఎన్ఆర్ఐలందరూ కూడా తరలి వచ్చిండ్రు. మరి అన్యాయం జరుగుతుంది వాస్తవానికి, కాబట్టి కొట్లాడాల్సిన అవసరం ఉందని. మరి బీసీలు అంటే ఏంది, మేము లేమా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా అని చెప్పేసి. అంటే బీసీలు అంటే ఇప్పుడు కొత్తగా డెఫినేషన్ ఏంటంటే బిగ్ క్లాస్. ఈ బిగ్ క్లాస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ ఉంటారు, 90%. కాబట్టి బిగ్ క్లాస్ వీళ్ళందరూ బీసీలు. బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, వెనుకకు నెట్టబేయబడినటువంటి క్లాస్ కాదు, ఇప్పుడు బిగ్ క్లాస్. కాబట్టి ఇది జరుగుతూ ఉంది.